మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని, జిల్లాలు సరిహద్దులను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు అవుతుందనే ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. ఇప్పటి వరకు జిల్లాల మార్పు గురించి, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం గురించి, రద్దు చేయడం గురించి లేదా సరిహద్దుల మార్పుకు సంబంధించిన అంశాల గురించి ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనగణన ప్రక్రియ జరుగుతున్న కారణంగా ఈ సమయంలో మార్పులు చేర్పులు చేయకూడదని కేంద్రం సూచించిందని, జనగణన పూర్తయ్యే వరకు ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులను మార్చకూడదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ గడువు ముగిసిన వెంటనే జిల్లాల పునర్విభజన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించడం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది, జరుగుతున్న ప్రచారం అసత్య ప్రచారమన్నారు. ఏ జిల్లాలను తొలగించడం కానీ, కొత్త జిల్లాలనిచ్చే ఆలోచన కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. ప్రజలకు బహిరంగంగా చెప్పి చేస్తాం. ఒకవేళ భవిష్యత్తులో ఏవైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయాల్సి వస్తే ప్రజలకు బహిరంగంగా చెప్పి మరి చేస్తామని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా భూపాలపల్లి ప్రజలు చైతన్యవంతులని, దుష్ప్రచారాలు నమ్మరని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలనా సౌలభ్యం కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవని పేర్కొన్నారు. పాలనా సౌలభ్యం కోసం నాడు కేసీఆర్ ప్రభుత్వం 10 జిల్లాలను కొత్తగా మరో 21 జిల్లాలతో ఏర్పాటు చేసిందన్నారు. ఆ తర్వాత ప్రజల డిమాండ్ల మేరకు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను కూడా ఏర్పాటు చేశారన్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరిందని, అయితే ఈ జిల్లాలో విభజన శాస్త్రీయంగా జరగకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేస్తుందని, మార్పులు చేర్పులు చేస్తుందని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చకు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.